అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చడం లేదంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు కూటమి నాయకులు అయితే గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని మేము ఒకవైపు సరిదిద్దుతూనే సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఫ్రీ బస్ సక్సెస్ అనంతపురంలో నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఉన్నారు. ఏం చెప్తారు? ఏంటంటే అసలు మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ముఖ్యంగా ఫ్రీ బస్ అంశంపై మీరు ఏం చెప్తారు? చాలా సక్సెస్ఫుల్ అయిందండి. మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా ఈరోజు ప్రయాణించే పరిస్థితిని చూస్తున్నాము సురక్షితంగా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని సూపర్ 6ని సూపర్ హిట్గా అమలు చేస్తూ ఈరోజు 15 నెలల్లోనే ఒక మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన, జవాబుదారీ పరిపాలన ఇస్తూ ఈరోజు అన్ని వర్గాలకు ముఖ్యంగా మహిళలకు ముందస్తుగా సంక్షేమాన్ని అందిస్తూ ప్రతి పథకాన్ని కూడా శ్రీశక్తి పథకం కింద కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడము, బస్సు ప్రయాణం ఉచితం చేయడము, ఈరోజు తల్లికి వందనము, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల్ని ఈరోజు మన గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళని చదివించడము, వాళ్ళకి అన్ని వస్తువులు కలిగించే విధంగా అదనపు నిధుల్ని కేటాయించి స్కూల్ ఫెసిలిటీస్ని కూడా పెను మార్పులు తీసుకొస్తున్నటువంటి మనం మంత్రివర్యులు లోకేష్ అన్న గారు అంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మాకు 15 నెలల్లోనే కనిపించేస్తూ ఉంది. మహిళలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా పండగ వాతావరణం ఈరోజు మన రాష్ట్రంలోనే కనిపిస్తుంది. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో కూడా మొన్న మేము ఉచిత బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛందంగా ప్రతి మహిళ పల్లెల్లో నుంచి రావడము, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఎందుకంటే ఈ పథకం వల్ల కూడా మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ, పట్టణంలోకి ఉన్నటువంటి చదువు కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ వెళ్ళాలంటే చాలా ఉపయోగపడే పరిస్థితి. గతంలో పట్టణంలో అడ్మిషన్ వచ్చిందని గ్రామాల్లో నుంచి వెళ్ళలేని పరిస్థితి, ఫెసిలిటీస్ లేక బస్ ఛార్జీలు పెరిగిపోయి అలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టి ఆలోచనతో ఈరోజు ఆర్థిక విధ్వంసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన సంపద సృష్టించి ఈరోజు ఆ పథకాన్ని అమలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలోనే ఆర్థిక సంక్షోభం ఉన్న అన్ని వర్గాల్ని మనము చేయూతను అందిస్తూ ఈరోజు ముందుకెళ్తా ఉన్నాము. అదే విషయంగా ఈరోజు అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడము చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నామండి. ఇచ్చిన హామీలను కూటమి నాయకులు అరకొరగానే అమలు పరుస్తున్నారు. ముఖ్యంగా సక్సెస్ సభలు అనేవి చేసుకోవడానికి వారికి అర్హత లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు, ముఖ్యంగా మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. దీని గురించి అసలు వైఎస్ఆర్సీపీకి మాట్లాడే అర్హత లేదండి. వాళ్ళు చేసిన 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన, అరాచక పరిపాలన, ఏ పథకాన్ని వాళ్ళు అమలుపరిచారనండి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము నంబర్స్తో సహా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడించే విధంగా కూడా ఈరోజు మేము పరిపాలన అందిస్తాం. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. సామాన్య ప్రజలు పార్టీలకు అతీతంగా ఈరోజు పథకాలను అందుకున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. గతంలో పెన్షన్ అండి 3000 పెన్షన్ ఇస్తానని దొంగ హామీ ఇచ్చి 5 సంవత్సరాలు తీసుకున్నారు. ఆ 5 సంవత్సరాలు కూడా తూతూ మంత్రం కింద ఉట్టి వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ వాళ్ళకు పెంచుకున్నారు కానీ నిజమైన పెన్షన్దారులకు ఎవరికైనా వాళ్ళు పెన్షన్ అందించిన పాపన పోయినారా? ఈరోజు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రణాళికలు వేసుకొని ఈరోజు దొంగ వెరిఫికేషన్స్ అన్నిటినీ కూడా ఈరోజు వెరిఫై చేస్తూ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. 1వ తేదీన గతంలో మనం చూసుకుంటే ఆ పెన్షన్ పంపిణీలో కూడా 5వ తేదీ తర్వాత పడేవి ఎప్పుడైనా, ఒకవేళ పడలేకపోతే ఇంకా ఆ నెలలో పెన్షనే రాలేని పరిస్థితిని చూసాం. కానీ చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో ఒకవేళ 1వ తేదీనే నెలలో 1వ తేదీనే పెన్షన్ పంపిణీ 100% జరగాలి. ఒకవేళ 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే మనం పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మాలాంటి ప్రతినిధులు కూడా ఈరోజు గ్రామ స్థాయిలో తిరిగి పథకాలను అన్నింటినీ కూడా అందుతున్నాయా లేదా, ఒకవేళ అందలేకపోతే ఏ కారణం చేత అందట్లేదు వాళ్ళకి పరిష్కార వేదికను అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు ప్రతి పథకాన్ని అందించే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ప్రజలు కూడా
నమ్మట్లేదండి. వాళ్ళ పరిపాలన చూశారు, ఎంత దారుణంగా మోసపోయారో తెలుసు. ఎక్కడ కూడా జవాబుదారీ లేని పరిపాలన వాళ్ళు అందించడం జరిగింది. కాబట్టి ఏ వర్గము కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు ఆశీర్వదించారు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి పనుల గురించి మేము చేస్తున్నటువంటి ప్రణాళికలు కానీ ఇంకా పథకాలు ఏవైతే హామీ ఇవ్వలేని పథకాలు ఈరోజు మేము గ్రహించి ఈరోజు అన్ని వర్గాలకు ఇస్తూ ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే అల్లరి చేష్టలకి, ఇలా గలాటాలు పెట్టించేకి, కుల మతాల ఘర్షణల్ని మళ్ళీ రేపెట్టడానికి, పార్టీల మధ్యలో విభేదాలు సృష్టించడానికి ఏదో తూతూ మంత్రం కింద వాళ్ళు బయటకు వచ్చి మీడియా పూర్వకంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు గ్రామాల్లో వెళ్ళి మాట్లాడమని చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మీద ఏదో ప్రోగ్రాములు చేస్తూ ఉన్నారు. ఎక్కడ స్పందన ఉందండి వాళ్ళకి? వాళ్ళ కార్యకర్తలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని ఎవరెవరైతే దొంగగా పనులు చేసుకొని నిధులని దుర్వినియోగం చేసుకొని అప్పులు పాలైనారని అట్లాంటి మాటలు చెప్పుకుంటూ వాళ్ళని పరామర్శించేకి ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఊరికే అట్లా ఫోటోలు కొట్టుకొని బయటికి వస్తూ ఉన్నారు. మేము ప్రతి పథకాన్ని ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నామో, ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నాము, సంఖ్యతో సహా, ఊర్ల పేర్లతో సహా మేము ఈరోజు బయట పెడతాం. వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కడైనా లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి లోపాలు మీకు తెలుసు కదా. ఈరోజు పార్టీలు మారి ఈరోజు వాళ్ళ మీద మెప్పుతో ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ పరిపాలన చూశారు. వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది రాష్ట్ర ప్రజల మీద. అందరినీ చంపుకుంటూ పోయినారు. ఎవరు చనిపోతే నాకు ఎందుకు అనుకున్నారు. దాదాపు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో మద్యం సేవించి కానీ వాళ్ళ అరాచక పాలనలో కానీ ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారండి. వాళ్ళకి ఏం న్యాయం చేశారండి? ఈరోజు బయటికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు సైతం వాళ్ళకు బుద్ధి చెప్పారు. వాళ్ళ స్థానం ఏంటో వాళ్ళకి చూపించారు. దయచేసి వాళ్ళకి ఏమైనా ఉంటే సలహాలు సూచనలు ఇస్తే డెఫినెట్గా మేము కూడా దాని మీద దృష్టి సారించి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సేవ కోసం పనిచేస్తాం. సింగనమల నియోజకవర్గానికి కావాల్సింది విద్యా వైద్యం కావాలి, కానీ స్కూటర్ రేసులు కాదు, కార్ రేసులు కాదు అని చెప్పేసి చెప్తున్నటువంటి దీన్ని ఎలా చూస్తారు ఎమ్మెల్యే? చాలా మటుకు ఇలాంటి విమర్శలు వస్తూ ఉంటాయండి. ఏదైనా కొత్తదనాన్ని మనం కూడా ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ పనిచేస్తూ ఉంది. సింగనమల నియోజకవర్గము విద్యా వైద్యముతో పాటు మాకు పర్యటన కేంద్రంగా మారాలన్నది ఒక చిరకాల కోరిక ఉంది. ఎందుకంటే సింగనమల నియోజకవర్గం ఒక మారుమూల నియోజకవర్గం. ఎస్సీ దళిత కుటుంబాలు ఎక్కువ ఉండే పరిస్థితి ఉండి అక్కడ మాకు ఫ్యాక్టరీస్ కానీ ఇంకేదైనా వ్యాపారవేత్తగా కూడా అక్కడ ఇండస్ట్రీస్ని తీసుకురావాలన్నా కానీ ఈ ప్రాంతం ఫస్ట్ పరిచయం కావాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ కారణం చేతనే మనము టూరిజంని కూడా డెవలప్ చేయాలి. మనం ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ని ప్రజలకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే కార్యక్రమాలకి మనము నాంది పలుకుతున్నాము. అండ్ ఏదైతే మీరు కార్ రేసింగ్ గురించి మాట్లాడుతున్నారో అదొక మంచి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అండి. అది ఒక సెపరేట్ రంగము. ఆ రంగంలో చాలామంది నిపుణులు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్నేషనల్ రైడర్స్ ఉన్నారు. అదొక స్పోర్ట్ కిందనే మనం భావించాలి తప్పించి ఇలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏదో చిన్న మంచి పని చేయడానికైనా 10 రకాలుగా వెనుక పడేలాగా మాట్లాడతారంటారు. అంతేకాని ఇవన్నీ కూడా మనకి మామూలుగానే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని జాగ్రత్తగా వహించే విధంగా కూడా మేము దృష్టి సారించాము. అన్ని పర్మిషన్స్తో, ప్రతి ఒక్క పర్మిషన్స్తో తీసుకొని నిపుణుల పర్యవేక్షణతో జరిగినటువంటి ఈ రేసింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే సింగనమల నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు ఎక్కువ ఉండడము, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం బయటికి తీసుకురాగలిగితే ఖచ్చితంగా మనకి టూరిజం అనేది ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే మనం ఆ కార్యక్రమానికి నాంది పలికాము. అండ్ ఆ 3 రోజులు జరిగినటువంటి స్పోర్ట్స్ రేసింగ్ ఏదైతే జరిగిందో ఖచ్చితంగా స్పోర్ట్స్ రంగంలో అదొక మంచి స్పోర్ట్గా మనం భావించి, ఎందుకంటే మనం బ్యాడ్మింటన్ ఆడతాం, క్రికెట్ ఆడతాం, హాకీ ఆడతాం, అలా స్పోర్ట్స్లో రకరకాలుగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని ఈరోజు మనము ఈ కార్ రేసింగ్ బైక్ రేసింగ్ రూపంలో కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాము. డెఫినెట్గా ఇక్కడ ప్రాంత వాసులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు కానీ అది కొత్తగా కనిపించవచ్చు, కానీ డెఫినెట్గా దాంట్లో ఉన్నటువంటి విశిష్టతను మనం బయటికి తీసుకురావాలనే ఆలోచన ఉండాలి. కానీ ప్రతిదానికి విమర్శించుకుంటూ పోతే ఇంకెప్పుడు అభివృద్ధి చెందమండి. మనం బయట దేశాలు చూస్తూ ఉన్నాం. మనము అనంతపురం లాంటి జిల్లాలో అలాంటి కార్యక్రమాన్ని మనము స్టార్ట్ చేయగలిగాం.
అంటేనే అదొక విశిష్టత. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు మాలాంటి ప్రతినిధులకి అంత అవకాశం ఇస్తూ ఉన్నారు. మన ప్రాంతాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, అవకాశాలు అందిపుచ్చుకోండి అని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో అది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే. స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా టూరిజంని మనము మెయిన్ టార్గెట్గా పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమము. ప్రజలు, యువకులు ముఖ్యంగా చాలామంది ఎవరైతే ఆ రంగంలో వెళ్ళాలనుకొని ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. చాలామంది ఇంటర్నేషనల్ రైడర్స్, అవార్డ్ విన్నింగ్ రైడర్స్ అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మహిళలు అండి. అందులో ఆ రైడర్స్లో చాలామంది మహిళలు ఉండడం చాలా చాలా విశిష్టత. ఖచ్చితంగా ఆ రంగంలో కూడా ఇంకా డీప్గా ఆలోచన చేసి సురక్షితంగా రక్షణతో కూడినటువంటి స్పోర్ట్ని మనం కూడా ఇంట్రడ్యూస్ చేయాలన్న ఆలోచన అండి. అంతే. థ్యాంక్ యూ. ఇది సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా కూటమి నాయకులకి ఏమీ మాట్లాడడానికి వీలు లేకని ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో జరుగుతున్న స్పోర్ట్స్ సంబంధించి, కార్ రేసులు, స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ యువతకు చాలామందికి, ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ అభివృద్ధి కోసమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని వెల్కమ్ చెప్పాలి తప్ప మేము విద్య, వైద్యంతో పాటు ఇటువంటి కూడా డెవలప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని, ముఖ్యంగా ఏదైతే ఉందో పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాయుడు, RTV, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.